వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మీ పేరు చెప్పండి. నా యమునా నా పేరు. మీరు రెండో అమ్మాయి? నేను రెండో అమ్మాయి. మీకు ఎట్లా ఉండేది మీ నాన్నగారితో అనుబంధం? అది అంటే నేను అసలు మాట్లాడేదే తక్కువ నాన్నగారితో. అందరితోని ఇంట్లో ఎవరితోనైనా పొదుపా కొంచెం మాటలు పొదుపు. మరి హోమియో డాక్టర్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? పేషెంట్స్తో మాట్లాడేదాన్ని. చాలా అటాచ్మెంట్. అయినా పొద్దున్న వెళ్తే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యేది పేషెంట్స్తో చూసుకుని. పేషెంట్స్తోని. మీరంటే మెడిసిన్ చదవడానికి మీరేనా అనుకున్నారా, డిసైడ్ చేసుకున్నారా? నాన్నగారు ఇంట్లో ఎవరో ఒకటి మెడిసిన్ చదివితే బాగుంటుందన్నారా? నేనే చేసుకున్నాను. మీరే డిసైడ్ చేసుకున్నారు. ఎక్కడ చదివారు? నేను హోమియో చేశాను, జయసూర్య హోమియో మెడికల్. ఇక్కడే హైదరాబాద్లోనే. మీ గురించి కూడా చెప్పండి. మీరు చదువుకునేటప్పుడు నాన్నగారు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది? చాలా ఉండేది. మళ్ళీ ఎక్కువసేపు కూడా చదవనిచ్చేవాడు కాదు. చాలా చదివింది చాలా అనేవారా? డిగ్రీలు తీసుకునేటప్పుడు ఎలా, మీరు పట్టా తీసుకుని వస్తారు కదా మెడిసిన్ది, అప్పుడు ఎట్లా అయినా అన్నారా? సంతోషంగా ఉందన్నారా లేకపోతే మామూలుగా క్యాజువల్గా వదిలేసారు? సంతోషంగా. మీకు నాన్నగారితో ఉన్న అనుభూతి చెప్పండి ఒకసారి. అంటే ఆయనతో ఉన్న మెమరీస్ ఉంటాయి కదా ఎప్పుడైనా? అంటే అసలు దేనికి కోపడేవారు కాదు. మాకు ఎప్పుడైనా స్కూల్లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా రాత్రి పడుకున్న తర్వాత భోంచేసిన తర్వాత చూపెట్టేవాళ్ళం. అసలు ఏమీ అనేవారు కాదు. సంతకం పెట్టడం, మార్కులు ఎలా వచ్చి చూడడం అది ఉండదు. అప్పుడు అసలు మార్కుల ప్రయారిటీ లేదండి, ఇప్పట్లా కాదు కదా అప్పుడు. మీకు నాన్నగారు రాసిన పాటల్లో మీరు బాగా ఇష్టపడిన పాట చెప్పండి. అన్నయ్య సన్నిధి అని పాట. అంటే నాకు ప్రత్యేకంగా కారణం ఉంది ఆ పాట ఇష్టపడడానికి? మీకు మనసుకు నచ్చింది? మనసుకు నచ్చింది. కానీ ఓ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడాను. ఆయనతో బాగా గడిపిన స్వీట్ మెమరీ చెప్పండి. ఇక రాత్రి టీవీ చూసేటప్పుడు కూర్చునే వాళ్ళం అందరము. ఇక అన్ని కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రోగ్రామ్ చూసినంతసేపు ప్రోగ్రామ్ అంటే నాన్నగారితో పాటు సమానంగా కామెంట్ చేయడం అంటే ఎట్లా? ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువ కామెంట్ చేసేవారు? తను ఉండేదే తక్కువ. నేను వచ్చేసరికి హెల్త్ గురించి మొత్తం తనే చూసుకుని. నాన్నగారి హెల్త్ గురించి షుగర్ లెవెల్. హోమియో మెడిసిన్ ఇష్టపడేవారా లేకపోతే మోడర్న్ మెడిసిన్ ఇష్టపడేవారా? నాన్నకి తీయగా ఉంటాయి కదా. అంటే మీరు ఆ అమ్మాయి తీయగా ఉందన్నారా లేకపోతే మెడిసిన్ మాత్రమే తీయగా ఉందన్నారా? మందులు కూడా తీయగానే. గుమ్మడి గారు తన చిరునవ్వు అని పిలిచేవారు. అవునా? 2 సొట్టలు పడతాయి. ఓకే. ఎప్పుడు ఇంటికి ఎక్కువ వచ్చేవారు. తను గుమ్మడి గారు ఎక్కువ వచ్చేవారు. అంటే ఇద్దరిది తెలుగుదనం కదా, ఆయనది తెలుగుదనం, నాన్నగారిది తెలుగుదనము. ఇద్దరికి అమ్మాయిలు అంటే ఇష్టం. అది మెయిన్, అది కామన్ ఫీచర్ అనమాట. ఎప్పుడు నాన్నగారితో ఎప్పుడైనా ఆడుకునేవారా మీరు? అసలు గేమ్స్ ఆడేవారు ఎప్పుడైనా? ఆయన లేదా అసలు? క్యారమ్స్ కానీ అట్లాంటివి ఏమి కానీ? ఆటలు తక్కువ. చిన్న టైం ఎప్పుడూ లేదు నాన్నకి. సాయంత్రం టీవీ చూడడం, పిల్లలతో గడపడం తప్ప ఆటలు అవి పెద్దగా తెలియదు. నాన్నకి పెద్ద ఆటల మీద లేదు ఇంట్రెస్ట్ లేదు అసలు. అంటే ఇప్పుడు మామూలుగా మీరు నలుగురు ఆడపిల్లలు ఆడుకునే ఆటలు ఉంటాయి కదా, కొన్ని గచ్చకాయ ఇలాంటివి, అవైనా ఆడేవారు అసలు మీరు? నేను ఆడలేదు కానీ చింతగింజలు అవి ఊరికి వెళ్ళినప్పుడు ఆడేవాడు. చిన్నప్పుడే అంటున్నది. ఊరికి వెళ్ళినప్పుడు ఆడడం అది. అంటే నాన్నగారితో కలిసి ఆడిన ఇది లేవు మీకు? నాన్నగారితో కలిసి సినిమాలకు వెళ్ళేవారా? నాన్నగారి పాటలని సినిమాలకు వెళ్ళేవారు. ప్రివ్యూలు వేసినప్పుడు వెళ్ళేవారా? ఎట్లా ఉండేది అప్పుడు మీకు? తను ఏంటంటే ఈ మెడిసిన్ వల్ల చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అందుకే సినిమాలు తక్కువ. అంటే అందరికంటే ఎక్కువ ఆవిడే చదువు మీద కాన్సన్ట్రేట్ చేశారా? అంతేనా? క్లాస్ ఫస్ట్ ఎప్పుడు. సెకండ్ ర్యాంక్ వస్తే ఏడ్చేది. ఏడ్చినప్పుడు ఓదార్చేవారా నాన్నగారు? ఎందుకు దాని గురించి వరి అవ్వడం అని అనేవారు. ఎప్పుడు పట్టించుకోలేదు చదువు గురించి. మీ నాన్నగారి గురించి మీరు అనుకునే అభిప్రాయాలు కొన్ని చెప్పండి. మనసులో కొన్ని ఉంటాయి కదా. అంటే నారాయణ రెడ్డి గారి పిల్లలకి నాన్నగారి మీద ఇలా ఉంది అనేది తెలియాలంటే మీరు చెప్తేనే తెలుస్తుంది అది. అందుకని మీ నాన్నగారి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎలా ఉండేది అసలు? మీ మనసులో ఎలా ఉండేది? చిన్నప్పుడు ఎక్కువ మీరు అల్లరి చేసేవారా, ఆవిడ చేసేవారా? తక్కువ. మీరు చేసేవారా కొంచెమైనా? చిన్నప్పుడు. అది చిన్నప్పుడు. పెద్దయ్యాక ఎవరు చేస్తామండి, అంత ఓపిక ఎక్కడ ఇంక మరికి. బాగానే చేసేవారు.
మీ మాటల్లో మీ నాన్నగారి గురించి చెప్పండి. మీరు ఏదో అనుకుంటారు, మీ అభిప్రాయం ఏదో ఒకటి ఉంటుంది కదా, మా నాన్న అంటే ఇలా అని అనిపిస్తుంది. ఏదైనా టైంకి రెడీ అవ్వడం అవన్నీ కూడా ఇంకా నేను కూడా అట్లాగే వెళ్ళేది. నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు టైం డిసిప్లిన్. ఓకే. వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి.